మొన్న 23వ తేదీన ఇన్స్టాగ్రామ్లో ఒక అమెరికన్ ప్రొడక్షన్ ఒక పోస్ట్ చేసింది. అమెరికన్ ప్రొడక్షన్స్ అమెరికన్ నిర్మాతగా ఒక సినిమా తీశారు 2010లో, పీప్లీ లైవ్ అనే సినిమా. కొంతమంది గుర్తుంటుంది, కొంతమంది తెలియకపోవచ్చు కూడా. తెలియకపోతే ఖచ్చితంగా చూడండి పీప్లీ లైవ్ సినిమా. ఈ సమాజానికి అవసరమైన సినిమా అది. పీప్లీ లైవ్ అనే చిన్న సినిమానే కావచ్చు, కానీ దేశం అంతా బాగా ఆడింది. దానికి పల్లెటూరులో ప్రజలు కావచ్చు, అర్బన్ ప్రజలు కావచ్చు, దాన్ని చాలా ఎక్కువగా చూశారు. యూత్ కూడా బాగా చూశారు. పీప్లీ లైవ్ అనే సినిమా. ఆ సినిమాలో మెహంగాయి డయ్యన్ కాయే జాత్ హై అనే ఒక పాట ఉంటుంది. ధరల పెరుగుదలైన రాక్షసి మమ్మల్ని మింగేస్తుంది అని అర్థం. ఆ పాట చాలా ఫేమస్. పల్లెటూరులో అందరు పేదలందరూ కూర్చొని రాత్రిపూట పాడుకుంటుంటారు ఆ పాట అమెరికన్ ప్రొడక్షన్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. మళ్ళీ 2010 అంటే 16 ఏళ్ల తర్వాత ఆ పాటను 23వ తేదీన రాత్రి 10 గంటలకి పోస్ట్ చేశారు. ఎందుకు? దేశంలో పెరిగిపోతున్న ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు ఇవి చూస్తూ పీపుల్ అటువైపు ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ వీడియో మళ్ళీ పెడితే మళ్ళీ చూస్తారు జనం. ఆ ఉద్దేశం, వాళ్ళ బిజినెస్ మైండే కావచ్చు, ఆ ఉద్దేశంతోనే పోస్ట్ చేశారు. हर महीना उछले पेट्रोल डीजल का भी उछले रोल, सगर भाई के काहे बोल। हर महीना उछले पेट्रोल डीजल का उछले रोल, सगर भाई के काहे बोल। और उसा बासमती धान मरी जात है, महंगाई टाइम खाता है। పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే వైరల్ అయిపోయింది. సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది ఆ పాట. ఇప్పటి జనరేషన్కు ఆ సినిమా ఉన్నట్టు, ఆ పాట ఉన్నట్టు కూడా తెలియదు. ఇప్పుడు కొత్తగా ఆ పాట చూశారు, వాళ్ళు పాట విన్నారు, వాళ్ళకు బాగా నచ్చింది, వెంటనే షేర్లు చేశారు, వైరల్ అయిపోయింది. ఏం జరిగిందో ఊహించవచ్చు మనం. 2-3 గంటల్లో, 4-5 గంటల్లో, కొన్ని గంటల్లోనే డిలీట్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నుంచి ఆ పాట డిలీట్ అయిపోయింది. ఎవరు చేశారు డిలీటు? వాళ్ళే చేసి ఉండొచ్చు. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒత్తిడి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ప్రచారం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో దాని గురించి కూడా చర్చ తీవ్రంగా నడుస్తున్నది. బీజేపీ, దాని నాయకులు, ప్రభుత్వం వైపు నుంచి చాలా తీవ్రమైన ఒత్తిడి వచ్చింది, అందుకే వాళ్ళు తీసేశారు.